ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఊరు వాడల పండుగ సందడి నెలకొంది. రకరకాల పిండి వంటలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నలు, గుండాటలు, కోడి పందాలతో ఎటు చూసినా ఫెస్టివల్ కోలాహలం కనిపిస్తోంది. ఇక పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్న వారంతా సొంత ఊరికి చేరుకొని సంబరాల్లో మమేకమవుతుండటంతో పండుగ కళతో పల్లెలు మురిసిపోతున్నాయి. మరోపక్క పండుగ సందర్భంగా పలు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజున ఇంతమంది ఆనందంగా ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వాహకులైతే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? రేఖ, ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గోదావరి జిల్లాలంటేనే ముందుగా సంక్రాంతి అంటే ఎంత శోభ ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటిది గోదావరి జిల్లాలు సంక్రాంతి అంటే కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పోటీలు ఉంటాయి, గాలిపటాలు ఉంటాయి, గాలిపటాల పోటీలు ఉంటాయంటూ అంటే బిజీ అయిపోతున్న ఈ తరుణంలో ఎవరికి వారు తమ వృత్తి గురించి కానీ లేకపోతే తమ డైలీ దీని గురించి కానీ చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి వారు నివాసం ఉంటున్నారు, సొంత ఊర్లకు దూరం అవుతున్నారు. భవిష్యత్తు తరాలు అసలు ఎడ్ల బండ్లు కానీ వీటన్నిటినీ కూడా మర్చిపోయే పరిస్థితులు ఉంటాయంటూ కూడా ధర్మబేరి ప్రాంగణం, ఏలూరులో ప్రస్తుతం మనం ధర్మబేరి ప్రాంగణంలో ఉన్నాం. అక్కడ ఎడ్లు కానీ పొంగనూరు నుండి కూడా ఇక్కడ ఆవులు తెప్పించారు. పొంగనూరు నుండి ఆవులు తెప్పించి వీటిని ప్రత్యేకంగా ఇక్కడ భవిష్యత్తు తరాలకు కూడా తెలిసేలాగా ఇది మన గతంలో ఇల్లు ఈ విధంగా ఉండేవి, లేకపోతే బొమ్మల కొలువు ఉండేది. భోగి అంటే చిన్నపిల్లలకి ఈ భోగి పళ్ళు పోస్తారు, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా అంటున్నారు. నిర్వాహకులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఈ ధర్మబేరి ప్రాంగణంలో ఈ ఏర్పాట్లు ఏంటి, ఎందుకోసం? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మబేరి ప్రాంగణంలో పాత సంస్కృతి ఏదైతే ఉందో ఇదంతా కొత్త జనరేషన్కి సంస్కృతి అనేది మర్చిపోవడం జరిగింది. ఆ సంస్కృతిని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా ఈరోజు గాలిపటాల పోటీ. సంక్రాంతి అంటే కోడి పందాలే కాదు, మన సంస్కృతిలో భాగంగా ముగ్గులు పోటీలు, భోగి, అలాగే బొమ్మల కొలువు, అలాగే గాలిపటాలు, ఇవన్నిటిని ఈ 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏలూరు ప్రజలు ఈ సంక్రాంతి సందడిని అందరూ సందర్శిస్తూ పిల్లలు, మహిళలు విరివిగా పాల్గొంటున్నారు. ఏమండి, ఏంటి ఎక్కడి నుండి తెప్పించారు ఈ పొంగనూరావులు? మీయేనా? ఏంటి 2 అడుగులు 3 అడుగులు ఉన్నట్టున్నాయి? ఇవి మావేనండి. ఏలూరులో ముఖ్యంగా నారాశేషు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మబేరి ప్రాంగణంలో ఇంతటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడో పల్లెటూరులో మనం ఈ వాతావరణం చూస్తాం, సిటీ నడిబొడ్డున ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బేస్ చేసుకుని ఏలూరు చుట్టుపక్కల ఇదివరకు అమ్మమ్మల ఇళ్ళకి వెళ్తే మన పూర్వీకుల ఇళ్ళకి వెళ్తే ఈ కార్యక్రమాలు మనం చూసేవాళ్ళం. అలాంటిది ఈ రోజున ఒక ఏలూరు నడిబొడ్డులో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అరుదు. ఓకే, మనం చూసినాం రేఖ, ఇక్కడ ఎడ్లు కాదు, మన దీనికి సంబంధించి బొమ్మల కొలువు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా మన ఈ భోగి మంటలు ఇక్కడ ఏర్పాటు చేశారు. హరిదాసులు వస్తున్నారు. హరిదాసులకి సంబంధించి ఇప్పటికే అంటే అందరూ సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి వాళ్ళతో ఎగబడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే హరిదాసులు ఇప్పుడు అసలు ఇళ్ళకి రావడమే మానేశారు, తగ్గిపోయారు. హైటెక్ హరిదాసులు మిగిలిపోయిన నేపథ్యంలో ఈ హరిదాసును కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఏంటి ఇప్పుడు హరిదాసులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు, అసలు హరిదాసులు తగ్గిపోతున్నారు ఏంటి? ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన బిగ్ టీవీ ఛానల్ వారికి, మన యాజమాన్యం వారికి, అలాగే ప్రేక్షక మహాశివులకు, మరి అధినేతలకు
ముందుగా మా యొక్క ధర్మభేరి ప్రాంగణంలో జరిగేటువంటి జయహో ధర్మభేరి అనే చక్కటి నినాదంతో మరి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంక్రాంతి పండుగ నాడు వచ్చేటువంటి హరిదాసులు ఈరోజు వచ్చారు. ముఖ్యంగా మన గురుగారు మన నారాశేషు గారి యొక్క సారథ్యంలో ఈ 3 రోజులు అంగరంగ వైభవపేతంగా మన హేలాపురిలో జయహో ఏలూరు జై జై అంటూ మారుమోగుతూ ప్రతి పల్లెల్లో కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా నిన్న భోగి రోజున భోగి పళ్ళతోటి చిన్నారులకు చక్కటి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈరోజు సంక్రాంతి పండుగ, రేపు కనుమ, మరి అన్ని యొక్క విధాలుగా కూడా ఈ పండుగ అందరూ కూడా శ్రేయస్సు కోరుకుంటూ అందరూ కూడా హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జై రమా. మనం చూసిన ఇంకా ఇక్కడ చిన్న పాక సెట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడంతా ఆడపిల్లలంతా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగడం కూడా చూస్తున్నాం. ఎందుకంటే అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ కూడా పెరిగిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ విధంగా అంటే ఫోటోలు దిగడానికి ఇక్కడ ఈ గతంలో ఇల్లు ఈ విధంగా ఉండేవి, గుమ్మాలు ఇట్లా ఉండేవి అంటూ కూడా అద్దం పట్టేలా పల్లె వాతావరణానికి గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టేలా ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. హరిదాసులు కానీ ముగ్గులు గొబ్బెమ్మలు ఈ సంస్కృతి అంతా తగ్గిపోతున్నప్పుడు ఏమండి ఏంటి ఎట్లా ఉంది ఇక్కడ మీకు? అయితే మనం చూసిన ఏదేమైనా కూడా ఈ పండుగ 3 రోజుల పాటు సంక్రాంతి శోభ అయితే రేఖ ఇక్కడ ఉండనుంది. గోదావరి జిల్లాలంతా కూడా చాలా ఉత్సాహంగా ఎక్కడో స్థిరపడిన వాళ్ళంతా కూడా సొంత గ్రామాలకు ఊర్లకు వచ్చి ఇక్కడ సంక్రాంతి పండుగ కుటుంబం అంతా కలిసి చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.